హైదరాబాద్ ఎల్బీ నగర్లో అమానుష ఘటన చోటు చేసుకుంది. పల్లవి అవేర్ ఇంటర్నేషనల్ స్కూల్లో 7,000 ఫీజు కట్టలేదని స్కూల్ యాజమాన్యం విద్యార్థులను బయట నిలబెట్టింది. విద్యార్థులను స్కూల్ లోపలికి పంపించాలని లింగోజిగూడ కార్పొరేటర్ దర్పల్లి రాజశేఖర్ రెడ్డి యాజమాన్యాన్ని కోరారు. పాఠశాల సిబ్బంది దురుసుగా ప్రవర్తించడంతో ఇరువురి మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో స్కూల్ సిబ్బందిపై కాంగ్రెస్ నాయకులు దాడి చేసి ప్రింటర్లు, ఫర్నిచర్లు ధ్వంసం చేశారు. దీంతో అక్కడ కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. అవుతున్న పిల్లల వాళ్ళ పేరెంట్స్ ఫోన్ చేయడం జరిగింది. 7-8 రూపాయలు ఈ అకాడమిక్ ఇయర్కి ఫీజులు కట్టేది బ్యాలెన్స్ ఉంది, దానికోసమని ఇక్కడ మేనేజ్మెంటు పిల్లల్ని ఎగ్జామ్ రాయనిస్తలేరని మాకు కంప్లైంట్ వచ్చింది. నేను వచ్చి అడిగిన, ఇట్లా ఏందమ్మా ఇట్లా ఫీజు రాయనిస్తలేరంట, ఎగ్జామ్ రాయనిస్తలేరంట, పద్ధతి కాదు కదా అని అడిగినాం. మా ముందే వాళ్ళు బయటికి పోయి అనౌన్స్మెంట్ ఇస్తుంది, పిల్లలు ఎవరైతే ఫీజు కట్టలేదో ఆ పిల్లల్ని బయట నిల్చోబెట్టండి అని అనౌన్స్మెంట్ చేస్తుంది ఆమె. నేను స్థానికంగా ఉన్న ఎంఈఓ గారికి ఫోన్ చేసిన, డిఈఓకి ఫోన్ చేసిన, వాళ్ళందరూ వచ్చిండ్రు. వచ్చి ఇది ఎగ్జామిన్ చేసిండ్రు. చేసిన తర్వాత ఇప్పుడు వాళ్ళు ఏం చెప్తున్నారు అంటే మళ్ళీ ఇమ్మీడియట్గా అనౌన్స్మెంట్ చేసింది, హలో ఎవ్రీవన్ అని. ఎప్పుడు పిల్లలు డిఈఓ గారు ఎంఈఓ గారు వచ్చినాక ఇమ్మీడియట్గా తను చెప్పి మేనేజ్మెంట్ వాళ్ళు మళ్ళీ పిల్లలు